చుట్టూ ప్రార్థన. చుట్టూ ప్రార్థన అంటే మీ చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మీ చుట్టూ ఏముందో అది నాకు వచ్చేయాలని ప్రార్థనగా అమ్మా. మీ చుట్టూ ఎవరైతే ఉంటారో, అయ్యగారు అన్నారు, మీ గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, మీ ఇంటి కొరకు ప్రార్థన చేయాలి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మీ రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, మీ దేశం కొరకు ప్రార్థన చేయాలి, మీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మీ ఇంటి కొరకు ప్రార్థన అంటే దాని అర్థం, ప్రార్థన అంటే మేలు కొరకైన ప్రార్థన. నేను ఒకసారి చెప్పాను కదా, ఒక ఆవిడ వచ్చి, అయ్యగారండి మా అత్తయ్య గారు నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారు, ముసలావిడ అయిపోయింది కానీ ఇంకా దేవుడు పిలుచుకోవట్లేదు, దేవుడు త్వరగా పిలిచేలాగా ఏం చేయాలంట అంటే ఏంటి, దండేసి అయ్యి అలా చేసేవారు కూడా ఉంటారు ప్రార్థనలు. అంటే రూతమ్మ గారు నవ్వుతున్నారు మీరు, అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన ప్రార్థన ఎలా ఉండాలి, మేలు కొరకైన, మీ కుటుంబం మేలు కొరకు ప్రార్థన చేయాలి, సంఘము మేలు కొరకైన ప్రార్థన చేయాలి, రాష్ట్రము మేలు కొరకైన ప్రార్థన, దేశం మేలు కొరకైన ప్రార్థన. అయ్యగారైతే సముద్రంలో సృష్టి అంతటి కొరకు, సముద్రంలోని జీవరాశుల కొరకు, ఎగిరే పక్షుల కొరకు, దేవుని ప్రియ విశ్వాసులరా చుట్టూ ప్రార్థన, మన చుట్టూ ఉన్నవారందరి కొరకు. ఈరోజు చాలామంది ఆ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆ ప్రార్థన కూడా తప్పనిసరిగా, చుట్టూ ప్రార్థన తప్పనిసరిగా. దేవుని ప్రియ విశ్వాసుల దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఈరోజు మనము కూడా ప్రియ విశ్వాసులరా అందరి కొరకు, అన్ని మతముల కొరకు, అన్ని దేశముల కొరకు, మన చుట్టూ మన ఇంటి పక్కవారు, కొంతమంది అయితే ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తాం కానీ మా ఇంటి పక్క వాళ్ళతో మాత్రం మరి అదేంటో మరి ఆ గొడవ అది తరతరాలు వెళ్తూ ఉంటుంది. అలాగా కొంతమంది ఇంటి పక్క వాళ్ళతో. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం, దేవుని సేవకునిగా నేను చెప్పే మాట, మనం మన చుట్టూ ఉన్న వారి కొరకు తప్పనిసరిగా ప్రార్థన